స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీవంటి వారు ఒక్కరును లేరు నీవే శ్రేష్ఠుడా నిత్యము తొలించే నీవే పరిశుద్ధుడా నీవంటి వారు ఒక్కరును లేరు నీవే శ్రేష్ఠుడా నిత్యము తొలించే నీవే పరిశుద్ధుడా
సకల పరిశుద్ధులతో కలిసి సార్వత్రిక సంఘంతో కలిసి నేను
నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన యేసు నామములో మీకే చెల్లిస్తున్నాను తండ్రి. కూర్చుందామండి. ఈ పాటల షీట్లో రెండో పాట నేర్చుకుందాం. మరి విజయ్ పాడుతున్నప్పుడు నేర్చుకుందాం. మహోన్నతుడా, నీ వాక్యము ఎంతో బలమైనది. మహాగణుడా, నీ ఉద్దేశము ఉన్నతమైనది. మరి విజయ్ పాడుతూ ఉంటాడు ఈ పాట. ఒక్కొక్క లైన్ 2 సార్లు పాడుతున్నప్పుడు రెండవసారి ఏకీభవించి నేర్చుకుందాం. మహోన్నతుడా, నీ వాక్యము ఎంతో బలమైనది అంటూ అందరూ నేర్చుకుందాం.
నీ మాటలను ధ్యానించుచు నాలో పని శ్రేష్టమైన స్తుతితో పాడుచు నీ సన్నిధిలో నేను నిలయం నీ మాటలను ధ్యానించుచు జగతిలో నీ ప్రేమతో కృతజ్ఞతలు చెల్లించుచు ఇతర నామముతో వినాశులని నీ సాక్షినయ్యున్నయా నీకే ఆరాధన నీకే స్తుతి నీకే ఉదయాపన నీకే నామమున నీకే ఆరాధన నీకే దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మరి ప్రభు మహాకృపను బట్టి జూన్ మాసం దాటి జూలై మాసంలో మొదటి ప్రభు దినం రోజు ప్రభు సన్నిధిలో మనం కలుసుకున్నాము. ప్రతి మాసము మొదటి వారం రోజు నేను ప్రభుని అడుగుతాను. అలానే ప్రతిరోజు అడగని కాదు, ప్రత్యేకంగా ఒక వాగ్దానాన్ని ఈ మాసానికి మాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేస్తాను. మరి ఈ జూలై మాసానికి దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటో ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 62వ కీర్తన 62వ కీర్తన మొదటి 8 వచనాలు మనందరం చదువుకుందాం. ఒక వచనం నేను, మరొక వచనం మీరు, అలా మార్చి ఉత్తర ప్రత్యుత్తరాలుగా ఈ 62వ కీర్తనలోని మొదటి 8 వచనాలు మనం చదువుకుందాం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఎన్నాళ్ళు మీరు ఒకరి పైబడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయ చూచుదురు. నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలనని నాకు నిరీక్షణ కలుగుచున్నది.
నా రక్షకుడు, నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉంది. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. జీవము గల తండ్రి, ఇప్పటి వరకు నీవు ఏమై ఉన్నావో, మీరెవరో, మిమ్మల్ని ఎందుకు ఆరాధించాలో జ్ఞాపకం చేసుకుని ఇప్పటి వరకు నిన్ను స్తుతించాము, ఆరాధించాము, కొనియాడాము. మరొక మారు మీ లేఖనాల ఎద్దుకు వస్తూ ఉన్నాము. ఎందుకంటే అనేక సార్లు బలహీనపడినప్పుడు, కృంగిపోయినప్పుడు, నలిగిపోయినప్పుడు గత మాసమంతా నీ మాటలే మమ్మల్ని దర్శించి, బలపరిచి, ధైర్యపరిచి నిలబెట్టినాయి. అందుకే ఈ జూలై మాసంలో కూడా మరలా నీ మెల్లని స్వరం విని ఈ మాసంలో ఎదురవబోయే ప్రతి పరిస్థితులు ఎదుర్కొని విశ్వాస జీవితంలో జారగా, స్థిరముగా, నిలకడగా నిలబడి ఈ నామ మహిమ ఘనత కొరకు జీవించడానికి మరలా నీ వాక్యం చేత మమ్మల్ని దర్శించమని కోరుతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు ఈ మాసానికి మనకిస్తున్న వాగ్దానం ఈ కీర్తనలో కనబడుతుంది. ఈ కీర్తన చదువుతుంటే మీకేమనిపించిందో కానీ నాకు ఈ కీర్తన చాలా శ్రమలలో దావీదు వ్రాస్తున్న కీర్తనగా నాకు కనబడుతుంది. మరి అది శత్రువుల చేత శ్రమ వచ్చిందో, లేకపోతే రాజైన సౌలు చేత శ్రమ వచ్చిందో, లేకపోతే సొంత కుమారుడైన అబ్షాలోము చేత శ్రమ వచ్చిందో క్లారిటీ ఏ వ్యాఖ్యానకర్త ఇవ్వలేదు. కానీ బట్ హీస్ ఇన్ ది శ్రమల్లో ఉన్నాడు, ఏమండి, సమస్యలో ఉన్నాడు, ప్రాబ్లంలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేశాడో, దావీదుకి ఏం జరిగిందో ఈ కీర్తనలో చాలా క్లియర్గా రాస్తారు. దావీదు అంటాడు, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకుని మౌనంగా ఉంది అంటాడు. 5వ వచనంలో నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకో అంటాడు. 8వ వచనంలో జనులారా దేవుణ్ణి నమ్ముకొనండి అంటాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానము మన పట్ల నెరవేర్చబడాలంటే ఈ 63వ కీర్తనలో మనం నేర్చుకోవలసిన ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే మనము దేవుణ్ణి నమ్మాలి. మేము అడగొచ్చు, పాస్టర్ గారు దేవుణ్ణి నమ్మకుండానే మేము మందిరానికి వచ్చామనుకుంటున్నారా అని వచ్చాను. దేవుణ్ణి నమ్మటం అంటే ఏంటో నేను చివరిలో ముగింపులో చెప్తాను మీకు. దేవుణ్ణి నమ్మటం అంటే మనం ఏమనుకుంటున్నామంటే బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తే దేవుణ్ణి నమ్మేసాం అనుకుంటున్నాం. మన అమ్మా నాన్నలు మందిరానికి వెళ్తున్నారు కాబట్టి, వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కాబట్టి మన దేవుడు కూడా యేసు ప్రభువే, మనం కూడా వెళ్దాం పద, మనం కూడా దేవుని నమ్ముకున్నాం అనుకుంటున్నామా? ఏమండి, బాప్తీసం తీసుకునేసినాక అయిపోయింది, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం అనుకుంటున్నాం. ఈరోజు క్లారిటీ ఇస్తారు, అసలు దేవుణ్ణి నమ్మటం అంటే ఏంటో క్లారిటీ ఇస్తారు పిల్లలు. ఎందుకంటే ఈ మాసం దేవుని వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడాలంటే, ఎందుకంటే ఈ అధ్యాయంలో చివరి వచనంలో 11వ వచనంలో ఒక మాట రాస్తారు. ఏమని? బలము తనదని ఒక మారు దేవుడు సెలవించుచున్నాడు, 2 మారులు ఆ మాట నాకు. ఎవరిదంటే బలం? ఈ మాసం అంతా మనం దేవుడిచ్చే బలంతో నివాసం చేయాలి. దేవుడు మనకు బలం ఇవ్వకపోతే ఈ మాసంలో మన జీవనం గడవటం చాలా కష్టం. బలం అంటే అన్ని రకాల బలాలు, ఆర్థిక రకమైన బలం కావచ్చు,
కావచ్చు, ఆరోగ్య రకమైన బలం కావచ్చు, ఆత్మీయ బలం కావచ్చు, ఎనీ స్ట్రెంత్. అయితే ప్రియులారా, ఈ బలం ఎలా వస్తుంది అంటే దావీదు అంటున్నాడు, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముతుంది. అందుకనే ఆ 3 వచనాలు అంటాడు. మొదటి వచనం ఏమంటాడంటే, ఏమంటే అక్కడ అంటాడు, ఆయన నాకు రక్షణ కలుగు చేస్తాడు, ఎందుకంటే నేను ఆయన నమ్ముకున్నాను. 5వ వచనం అంటాడు, ఆయన నాకు నిరీక్షణ ఆధారంగా ఉంటాడు, నిరీక్షణ కలుగు చేస్తాడు, ఎందుకంటే నేను ఆయన్ని నమ్ముకున్నాను. 8వ వచనం అంటాడు, ఆయన నాకు ఆశ్రయంగా ఉంటాడు, ఎందుకంటే నేను ఆయన్ని నమ్ముకున్నాను. ఈ కీర్తన అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, ఒక్కొక్క వచనం ధ్యానం చేస్తారు. అయితే ఆ రీతిగా వర్స్ బై వర్స్ ధ్యానం చేయడానికి సమయం చాలదు కాబట్టి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నేనేమంటానంటే, దిస్ ఈస్ ఎ కండిషనల్ ప్రామిస్. ఏంటి కండిషన్ అంటే, నీవు దేవుని యందు నమ్మిక ఉంచితేనే దేవుని వాగ్దానం ఎలా నెరవేర్చాలి. ఏమండి, దేవుని వాగ్దానాలు ఎలా ఉంటాయో, దేవుని వాగ్దానం ఏమై ఉందో ఆయన యందు నమ్మిక ఉంచితే అంటే కొన్ని మచ్చులు మీకు చూపిస్తాను ప్రియులారా. How God's promises will fulfill in this month if we believe God. దేవుని మీద నమ్మిక ఉంచితే దేవుడు మన ఎడల తన వాగ్దానాలు ఎలా నెరవేరుస్తాడో నేను ఒక 4 వచనాలు బైబిల్లో మీకు చూపిస్తాను ప్రియులారా. చూడండి, 26 యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను. నెంబర్ 1, యెహోవాను నమ్ముకుంటే కలిగే వాగ్దానం ఏంటంటే పీస్ఫుల్ లైఫ్. ఈ మాసం అంతా దేవుడు ఏమిస్తాడట? పీస్ఫుల్ లైఫ్. అందుకని అంటాడు, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు. హల్లెలూయా. The first promise, if you believe God, నిజంగా దేవుని యందు నీవు నమ్మిక ఉంచితే, నీవు దేవుని నమ్మితే, దేవుని విశ్వసిస్తే, మొదటి వాగ్దానం ఏంటో తెలుసా? He will give peaceful life throughout this month. ఈ నెలంతటిలో. ఎందుకంటే ప్రియులారా, మనిషికి మొట్టమొదటిగా కావాల్సింది ఏంటి? సమాధానం. ఎంత డబ్బున్నా సమాధానం లేకపోతే ఏమండి, డబ్బు వల్ల ప్రయోజనం ఉందా? మనిషికి సమాధానం లేకపోతే ఒకటి గొడవలు వస్తాయి, మనిషికి సమాధానం లేకపోతే 2 ఆరోగ్యం పాడైపోతుంది, మనిషికి సమాధానం లేకపోతే ఎంతున్నా 3 సంతృప్తి ఉంటుంది. సో ఎక్కడిదయ్యా, ఎక్కడి నుండి వస్తుందయ్యా ఈ సమాధానం అంటే మనము దేవుని మీద నమ్మిక ఉంచాలి. మొదటి వాగ్దానం. రెండవ చూపిస్తాను ప్రియులారా, జస్ట్ ఒక 4 వర్సెస్ చూపిస్తాను మీకు. 125వ కీర్తనలోకి రండి. 125వ కీర్తనలో మొదటి 2 వచనాలు చూద్దాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ. రెండవ సత్యం చెప్తున్నారు, ప్రొటెక్షన్. ఒకటి పీసు, 2 ప్రొటెక్షన్. ఈ మాసమంతట్లో, ఎందుకంటే అక్కడ అంటాడు యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను. అంటే కొండ సంగతి మనకు తెలుసు కదా. కొండ ఏ ఊరిలో ఉందో ఆ ఊరిలోనే ఉంటుంది, ఏ స్థలంలో ఉందో ఆ స్థలంలోనే ఉంటుంది. ఎన్ని వానలు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని కాలువలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా దాన్ని ఎవరేమి చేయలేదు. అలాగే ప్రభు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మీరు నా యందు నమ్మిక ఉంచితే ఈ మాసంలో ఎన్ని శోధనలైన రావచ్చు, ఎన్ని శ్రమలైన రావచ్చు, ఎన్ని కష్టాలైన రావచ్చు, ఎన్ని ఇబ్బందులైన రావచ్చు, ఎన్ని వ్యతిరేకతలైన రావచ్చు,
యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని నిత్యము ఆయన మన చుట్టూ ఉండి ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. అయితే కండిషన్ ఏంటో తెలుసా? యెహోవా యందు నమ్మించాలి. ఒకటి పీస్ఫుల్ లైఫ్, రెండోది ప్రొటెక్టెడ్ లైఫ్. మూడవ వచనాన్ని చూపిస్తాను పిల్లలు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జనముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరన దాని వేళ్ళు కొన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మారదు. మూడో విషయం చెబుతున్నా, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో, మూడవది ప్రాస్పర్ లైఫ్. ఏం లైఫ్? ఒకటి పీస్, రెండు ప్రొటెక్షన్, మూడు ప్రాస్పర్ లైఫ్. అక్కడ రాసిన మాటలు కొన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తాను. యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడు ఆల్రెడీ నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టులాగా ఉంటాడు. అయినా అక్కడ ఏమంటాడు తెలుసా? రెండు ప్రత్యేకమైన మాటలు వాడతాడు. ఏమంటాడంటే, ఏమండి, వెట్ట కలిగినను దానికి. అంటే మీకు అర్థమవుతుందా? ఏదైనా ఆర్థిక ఇబ్బందులు లేదా శరీర బలహీనతలు కలిగిన యెహోవా యందు నమ్మిక ఉంచువాడు దానికి భయపడడు. ఇంకో మాట ఏమంటాడు తెలుసా? అక్కడ ఏమండి, వర్షము లేని సంవత్సరమున చింత. కొన్ని మార్లు దేవుని వాగ్దానాలు వెంటనే నెరవేరవు జీవితంలో. నెరవేరిపోయేసరికి మనం ఏం చేస్తాం? దేవుని తిట్టుకుంటాం కదా. మా పాస్టర్ చెప్పాడు వాక్యం, ఏది అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో అని ఎంతో నిరాశ నిస్పృహ కలుగుతుంది. అప్పుడు కూడా ఏమంటాడు తెలుసా? నీవు చింత. ఎనీ సిచ్యువేషన్, ఇన్ ఎనీ సిచ్యువేషన్ ఇన్ దిస్ మంత్ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు చింతనొందాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసు? నువ్వు ఎవరివి? యెహోవా మీద నమ్మిక ఉంచిన వ్యక్తివి కాబట్టి నీకేమవుతుందో తెలుసా? ప్రాస్పర్ లైఫ్ వస్తుంది. నాలుగు ఇంకొక వచనాన్ని చూపించి అసలు దేవుని నమ్మటం అంటే ఏంటో చెప్తాను నేను ప్రియులారా. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను ఏమండి మార్గాన్ని సరళం చేస్తాడు. అంటే ప్రతి క్లిష్టమైన పరిస్థితుల్లో నేను ఇలా అంటాను, ప్రొవైడింగ్ ద పాత్, ప్రొవైడింగ్ ద పాత్. మార్గాన్ని సరళం చేస్తాడు. ఇరుకుగా ఉన్నాయి పరిస్థితులన్నీ, ఇరుకుగా ఉన్నాయి. ఈ నెల ఎలా కొనసాగాలి అన్న ప్రశ్న నీకు వచ్చినప్పుడు ప్రభు వైపు చూస్తే ప్రభు అంటాడు, నీ మార్గమును నేను సరళం చేస్తాను. అరే, ఇంట్లో పిల్లలు నా మాట వినట్లేదే, ఇరుగ్గా ఉంది. ప్రభు వైపు చూస్తే ప్రభు మార్గాన్ని చేస్తా సరళం చేస్తాడు. Every obstacles that hinders your life will be removed out. నీకు ఎదురవుతున్న ప్రతి ఆటంకాన్ని ప్రభు తీసివేసి నీకు మార్గాన్ని చేస్తా సరళం చేస్తాడు. ఏమంటే ఇశ్రాయేలీయులు అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలా మార్గాన్ని సరళం చేశాడు, ఎర్ర సముద్రం వస్తే ఎలా సరళం చేశాడు, యోర్దాను నది వస్తే ఎలా సరళం చేశాడు. ఎవ్రీ కండిషన్ ప్రభు అన్నాడు, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు ఆయన మార్గాన్ని. 4 విషయాలు చెప్పాడు. ఒకటి పీస్, 2 ప్రొటెక్షన్, 3 ప్రాస్పరిటీ, 4 ప్రొవైడింగ్. అయితే కండిషన్ ఏంటంటే ఈ కార్యాలు ఎవరి పట్ల జరుగుతాయట?
దేవుని యందు నమ్మిక ఉంచు. మీ అందరికీ సింపుల్గా కలుగుతుంది. మేము అందరూ దేవుని నమ్మిన వాళ్ళని పాటిస్తాం. ఇప్పుడు చూపిస్తాను దేవుని నమ్మటం ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మీరు ఈ చూపించిన తర్వాత నిజంగా దేవుడిని మేము నమ్మేమన్న వాళ్ళ చేతులు అప్పుడు తెలుసుకున్నాం. మనం ఏది మన మాటలు వాక్యం జరిగాడు. మన జవాబు అంతా దేవుని వాక్యమే. వాక్యానికి మించి ఎవడు బోధించిన నమ్మబాక. వాట్ ఎవర్, ఏ బోధకుడైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఇంకొకడైనా కావచ్చు, వాక్యము లేని బోధిస్తే అది అసత్యం అంతే. నువ్వు మాట్లాడే మాట వాక్యానికి ఏమవ్వాలి? ఏమని రుజువుపరచబడాలి, కనెక్ట్ అవ్వాలి. కాకపోతే అందుకని చూపిస్తున్నాను పిల్లలు దేవుడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. అదే అంటాడు దావీదు శ్రమలో ఉండి, నేను నా ప్రాణమా యెహోవాను నమ్ముకో, మౌనంగా ఉండు. ఆయన చూసుకుంటాడు. అక్కడ రాసిన మాటలే, నువ్వు మౌనంగా ఉండు. జనములారా యెహోవాను నమ్ముకుని ఇదిగో ఆయన సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించండి. అప్పుడు ఆయన మనకు పీస్ ఇస్తాడు, ప్రొటెక్షన్ ఇస్తాడు, ప్రాస్పరిటీ ఇస్తాడు, ప్రొవైడింగ్ మార్గాన్ని సరళం చేస్తాడు. అయితే నమ్మకం అంటే ఏంటి? ఇప్పుడు ఇదే వచనంలో నిలబడతాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదివిన వచనంలో 3 మాటలు ఉన్నాయి. ఆ 3 మాటలు మనకు అర్థమైతే దేవుని యందు నమ్మిక ఉంచడం ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళా చదువుగా వచ్చినారు. నెంబర్ 1, దేవుని యందు నమ్మిక ఉంచడం అంటే ఏంటో తెలుసా? స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నీ లైఫ్కి ఓన్ డెసిషన్ ఉండకూడదు. నీ స్వబుద్ధిని, ఎందుకంటే నువ్వు దేవుని నమ్మిన వ్యక్తివి. నువ్వు దేవుని నమ్మిన వ్యక్తివి కాబట్టి నీ బుద్ధి నడిపిస్తున్నప్పుడు, నీ మనస్సు నడిపిస్తున్నప్పుడు వాటి ప్రకారం కాదు నడవాల్సింది. మీకు అర్థం అవడానికి బైబిల్లో చిన్న ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే నేను చెప్పే మాట మీకు అర్థం అవ్వాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఆ రోజు కానానులో వివాహంలో విందు జరుగుతుంది, ద్రాక్షారసం అయిపోయింది. జాగ్రత్తగా మరియమ్మ గారి దగ్గరికి ఆ సమస్య వచ్చింది. మరియమ్మ గారు ఆ సమస్య యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. నా సమయం ఇంకా రాలేదు అమ్మ అన్నాడు. తర్వాత ప్రభు వచ్చాడు. అయితే మరియమ్మ ఈ లోపల ఏం చేసిందో తెలుసండి, అక్కడ పనివారి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పింది. ఏమని? ఆయన మీతో చెప్పున్నది. డోంట్ టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. మీ స్వబుద్ధిని మీరు ఆధారం చేస్తారు. మీ ప్రయత్నాలు మీరు చేయొద్దు. ఆయన చెప్పున్నది మీరు చేయండి. ఏం చెప్పాడు చూద్దాం బైబిల్ గమనిద్దాం. ఏం చెప్పాడు అన్న మొదటి వచ్చి ఏం చెప్పాడు ఆయన? బైబిల్లోనే చూద్దాం. 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చివరిలో ఉంటుంది. ఏమని? ఆయన మీతో చెప్పునది చేయడం. ఇప్పుడు 6వ వచనం చదవండి. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో. సరే, మొదటి మాట ఏం చెప్పాడు? దానికి ముందు ఒకటి జరిగింది. నీళ్లతో నింపమన్న దానికి ముందు ఏం జరిగిందంటే, ఎక్కడికి వెళ్ళమన్నాడు? యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకాశము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు ఉన్నాయే, ముందు అక్కడికి వెళ్ళమన్నాడు. జాగ్రత్తగా ఎక్కడుంటే అక్కడికి వెళ్ళమన్నాడు. ఈ ఎక్కడున్నాయి, వీళ్ళు ఎక్కడున్నారు అక్కడ అర్థం చేస్తున్నాం. అంటే ఈ 6 రాతి బాణలు ఎక్కడున్నాయి? బయట ఉన్నాయి. శుద్ధీకరణ అంటే పెళ్లి పందిరిలోనికి. మరి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఏమో కానీ, గుంటూరు జిల్లాలో మా చిన్న వయసులో పెళ్లిళ్ళు జరిగేటప్పుడు ఆ ఏరియాలో ప్రతి పెళ్లికి బయట పందిర్లు వేస్తారు. తాటే పందిర్లు వేసి ఆ పందిరి ముందు బకెట్లో నీళ్లు పెడతారు. కాళ్ళు కడుక్కుని ఆ పందిరిలో కానీ పందిరింట్లో కానీ వెళ్ళాలి. అదే యూదుల ఆచారం కూడా. యూదుల ఆచారం కూడా అదే.
ఏం చేసేవారంటే 6 రాతి మామలు ఉండేవి, దాంట్లో నీళ్లు ఉండేవి. అక్కడ శుద్ధి చేసుకుని కడుక్కుని కాళ్ళు చేతులు మొఖం అంతా కడుక్కుని అప్పుడు లోపలికి పెళ్లి విందులోనికి ప్రవేశించాలి, పెళ్లి సేవలోనికి ప్రవేశించాలి. ఇప్పుడు కాళ్ళు కడుక్కునే ఈ నీళ్ళు మన భాషలో సింపుల్గా చెప్పాలి. ఆటిల్లో ఎవరైనా ద్రాక్షరసం చేస్తారా? ఏమండి, మీ ఇంట్లో బాత్రూంలోకి ఇంట్లో తాగే నీళ్ళు ఒకే పాత్ర వాడతారా? చెప్పండి. ఎవరు వాడరు. ఏ బుద్ధి లేని వాడు కూడా వాడరు. జాగ్రత్తగానండి పిల్లగా. వాళ్ళు ద్రాక్షారసం అయిపోయిందని అక్కడ ఉన్నారు, ద్రాక్షారసపు పాత్రల దగ్గర ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభు ఎక్కడికి రమ్మన్నాడు? ఏం డౌట్ రావాలకి? ఏదైనా అసలు మరేమో ముందే చెప్పింది ఏమని? మీ సోబుద్ధిని ఆయన చెప్పునది మీరు వచ్చినాక ప్రభు అంటే ఏమన్నాడు? నేలతో అన్నాడు. అప్పుడన్నా డౌట్ వస్తుంది కదా, ద్రాక్షారసం కావాలంటే నీ బాణల్లో నీరు పోయి మాట్లాడి ఏంటి? ఏమండి? నో, స్వబుద్ధిని ఏం ఎక్స్ట్రా చేయలేము. మనమైతే ఎన్ని ఎక్స్ట్రా చేస్తామంటే కదా. ఏమండి? ఏం మాట్లాడు? అవి కూడా నీళ్ళు ఎక్కడ వరకు నుంచే నింపారంట. ఆయనేమో బాణలు నింపమంటే వాళ్ళ అంచుల వరకు నింపేశారట. అంటే నో మోర్ ప్లేస్. అంటే కనీసం ఎక్కడైనా మార్కెట్ నుండి ద్రాక్షాలు తీసుకొచ్చి కలపరసం చేయడానికి నో మోర్ ప్లేస్. ప్రభు ఏమన్నాడంట? నుంచి తీసుకెళ్ళి విందు ప్రధానికి ముందు వడ్డించండి అన్నాడు. ఏమండి? ఇప్పుడు వరకు ఎంత లోబడినా ఇక్కడ లోపడగలమా? మనం ఆ స్థానంలో భాషానికి పక్కన మనం ఆ స్థానంలో ఉంది. వాళ్ళు ఎంత మంచోళ్ళు, వాళ్ళ సబుద్ధిని వాళ్ళు ఆధారం చేసుకోవాలి. మరేం చెప్పినట్టే ఆయన మాట వినండి అంటే ఆయన మాటే వింటున్నారు. మనము అయిపోయిన అబ్బాయి ఈ నుంచి ఈ నీళ్ళు తీసుకెళ్ళి వడ్డించండి రా అన్నాడు. ఏమంటాం మనం? కొంచెం సౌమ్యంగా ఉన్నవాడికి అయ్యా కావాల్సిన ద్రాక్షరసం కదా నువ్వు నీరు పోయినట్టున్నారు ఏంటి అని కొంచెం బతిమలాడినట్టుగా మాట్లాడతాడు. ఎవరు సౌమ్యంగా కొంచెం గట్టిగా ఉండేవాడు అంటే, ఓ ఈయనకి ఆ మెంటలా, ఈ నీరు పోయినట్టున్నారు ద్రాక్షరసం కావాల్సి వస్తే అంటారా? ఏమో మీరేమో నేను ఆ స్థానం నుంచి అదే కానీ వారు తమ స్వబుద్ధిని నీళ్ళే తీసుకెళ్ళారు. ఏం పోసారు? నీళ్ళే పోసారు. గ్లాసులో ఏమున్నాయి? నీళ్ళే ఉన్నాయి. ద్రాక్షరసం బయట తగ్గడం బాగా తాగుతుంటే ఎట్లున్నాయి? అది వడ్డించింది నీళ్ళే, గ్లాసులో ఉంది నీళ్ళే, తాగుతుంటే ఏమండి? నీటికి రంగు మారింది, రుచి మారింది, విలువ మారింది అని అంటాడు. అందరూ చివరిలో జబ్బు రసం పోస్తారు. మీరు ఇప్పుడు కూడా మంచి ద్రాక్ష రసాన్ని అర్థమైందా? అక్కడ ఏమాత్రం స్వబుద్ధిని ప్రజెంట్ చేయాల. ఆయన ఏం చెప్పారో దానికి లోబడి మనసుకు అది అంగీకారమైన కాకపోయినా, హృదయానికి అది అంగీకారమైన కాకపోయినా ఒకటి నేర్చుకున్నారు. నా స్వబుద్ధి వద్దు, నా ఆలోచన వద్దు, నా తలంపు వద్దు, ఆయన చెప్పిందే చేయాలి అని కంప్లీట్ గా ఆయన మాటకు లోబడి చేశారు. అద్భుతం జరిగిందా లేదా? ఉదయకాలంలో దావి చెప్తున్నది, నా ప్రాణమా దేవుణ్ణి. సో ఇప్పుడు అర్థమైన నమ్మకం ఏంటి? మన ఆలోచనలన్నీ పక్కన పెట్టి దేవుని మాట మీద మనం విధేయత చూపించాలి. దెన్ అప్పుడు మనం దేవుని నమ్మాలి. రెండవ అనుభవం చెప్తున్నాను, చదువు వచ్చిన ఏంటంట రెండవ వర్డ్ ఏంటంట? పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు మన సంగతి. మనం అక్కడో కడుగు ఇక్కడో కడుగేస్తామని ఆయనకి తెలుసు కదా. మనం సగమే ఇస్తాం దేవునికి హృదయాన్ని. పూర్తిగా ఇస్తే టీవీలో సీరియల్ చూడకూడదుగా, అందుకని పూర్తిగా కదా మనం సగమే ఇస్తాం. ఏమంటే పూర్తిగా ఇస్తే ఫ్రెండ్స్తో ఏమంటే బజార్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా?
మాట్లాడకూడదు. అందుకని పూర్తిగా మనం ఏమండి మనం దేవుడికి ఒక స్టెప్ దేవుడికి ఒక స్టెప్ వేస్తాం కదా. ఈరోజు క్రైస్తవులు కూడా ఎట్టయిపోయారంటే వీడేమో దేవుడే, లోకంలోకి వెళ్తే దెయ్యమే. ఏమండి ఇక్కడ ఈ నోటితోనేమో స్తోత్రం స్తోత్రం అంటాడు, ఆడికి వెళ్తే లేకపోయింది అంటాడు. అంటే ఏమి లేదు, భక్తిలో సంపూర్ణత లేదు. సంపూర్ణత అంటే అర్థం అవడానికి నేను బైబిల్లో ఒక ఉదాహరణ అబ్రహాముని చూపిస్తాను. రండి, నేను ఈ వారమంతా రోమా పత్రికని ధ్యానం చేస్తూ ఉన్నాను. ధ్యానం చేస్తున్నప్పుడు 4వ అధ్యాయం నన్ను చాలా 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 ఆకర్షించింది. సంపూర్ణత అంటే ఏంటో మీకు అర్థం అవడానికి ఇక్కడ ఒక 3-4 మాటలు చూపిస్తాను. నా 18 వచ్చింది చదువు. 4వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 వచ్చింది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడంట దేవుని. హల్లెలూయా. అంటే నిరీక్షణకు ఆధారం అంటే ఏంటో నేను మీకు చెప్తాను. ఆ కింద వచనంలోనే రాస్తాడు, చదవండి. కింద వచనంలోనే నూరేళ్ళ వయసు గలవాడయుండి తన శరీరము మృతతుల్యమైంది, శారా గర్భమును మృతతుల్యమైంది. ఇప్పుడు అర్థమైందా? ఏమండి, నిరీక్షణకు ఆధారం లేదు. జాగ్రత్తగా 75 సంవత్సరాల వయసులో అబ్రహాము దేవుని యొద్దకు వచ్చాడు. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానన్నాడు, నిన్ను గొప్ప చేస్తానన్నాడు. నువ్వెవరిని ఆశీర్వదిస్తావో వారు ఆశీర్వదించబడతారన్నారు, నువ్వెవరిని శపిస్తావో వారు శపించబడతావన్నారు. ఇప్పుడు ఆయన లైఫ్కి ఆశీర్వాదం లేదు. ఎన్ని సంవత్సరాలంట? 25 సంవత్సరాల భక్తి జీవితం. 75 100 సంవత్సరాలు 25 years. నిరీక్షణకు ఇంకా మీరు ఆలోచించండి. ఈ 25 సంవత్సరాలు ఎన్ని తిట్లు తింటాడు? అవునా కదా? అవన్నీ రాయలేదు. ఎందుకంటే బైబిల్లో యోహాను సువార్తలో జరిగినవన్నీ రాయడానికి లోకమే కాదని చెప్పేసి. ఎందుకంటే యేసు ప్రభు కాలంలో జరిగిన ప్రతి వృత్తాంతం రాయాలంటే నిజంగానే ఎన్ని పుస్తకాలు తయారు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఎన్ని తిట్లు తిని ఉంటాడో. ఎందుకు చెప్తాంటే ఈ మాట, అబ్రహాం ఎక్కడి వాడు? మెసొపొతామియా ప్రాంతానికి సంబంధించిన వాడు. అబ్రహాము కాలంలో మెసొపొతామియా ప్రజలు సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తున్నారు. హిస్టరీ చదివితే సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తున్నారు. ఇంకా మనం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలోకి వచ్చి వాళ్ళ నాన్నగారు వృత్తి ఏంటని చదివితే ఏం చేస్తున్నాడు? విగ్రహాలు. అంటే మనం సింపుల్ గా చెప్పొచ్చు, ఆయన విగ్రహారాధికుడు, దేవుణ్ణి ఎరగని వాడు. ఏమండి, ఆ కల్దీల ప్రాంతంలో ఊరు అనే పట్టణం నుండి ఏమంటే చరిత్రకారులు ఏమని చెప్తారంటే ఆ మెసొపొతామియా ప్రాంతం అదంతా ఇరాక్ ప్రాంతం అని చరిత్రకారులు చెప్తారు. లేటెస్ట్ ఇప్పుడు మనందరికీ తెలుసు ఇరాక్ ప్రాంతం అంతా అన్య దేశమే. అయితే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాడు, దేవుడు అన్నాడు. దేవుడు నమ్మినాక దేవుడు వాగ్దానం చెప్పాడు. ఈ వాగ్దానం ఎన్నిసార్లు చెప్పుంటాడు వాళ్ళ బంధువులకి? చెప్పుడా రే, నన్ను చూసి నవ్వుతున్నారా? సామెతలో తెలుగు నవ్వించేనే ఏంటంట? నా సామెతలు నవ్వుతుంది. నవ్విన నాపచేనే రే అంటే వాళ్ళందరూ ఎంత 1 సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎన్ని తిట్లు తింటాడు. అయినా ఏమంటాడు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. ఆయన భక్తిలో సంపూర్ణత చూడండి. మనం ఎప్పుడు నమ్ముతాం ప్రభుని? ఇన్స్టాంట్గా చదువుకోవాలి. ఇదిగో నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి చదవలేదు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయితేనే వీడు దేవుడి మందిరానికి వస్తాడు, లెక్కల మందిరానికి వస్తాడు. ఆ లెక్కలో అబ్రహాం ఎట్లుండాలి? కానీ అబ్రహాం చాలా క్లియర్గా రాస్తున్నాడు. తన శరీరం మృతతుల్యమైపోయింది, శారా గర్భం. అంటే సైంటిఫికల్గా దెర్ ఈస్ నో ఛాన్స్
అవకాశమే లేదు పిల్లలు పుట్టడానికి. కానీ తన భక్తి యొక్క సంపూర్ణత ఏంటో తెలుసా? నిరీక్షణకు ఆధారం లేకపోయినా ఏం చేసేట్టున్నాను దేవుని నమ్మాలి. ఇంకో మాట అక్కడ కనబడింది కదా 19వ వచనంలో, మొదటి వచనంలోనే, మరియు అతడు విశ్వాసమందు ఏమండి ఎక్కడ బలహీనత కాలేదండి విశ్వాసంలో. ఇంకొంచెం ముందుకు వెళ్తే 20వ వచనం అంటాడు, అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానముల గురించి. అంటే మీకు అర్థమైందా? పరిపూర్ణత సంపూర్ణత అర్థమైందా? మనం ఏంటంటే దేవుడు అడిగింది ఇస్తేనే దేవుడు, లేకపోతే ఎంత తిప్పిపోస్తున్నాం. పైకి కాకపోయినా లోపల చాలా తిప్పిపోస్తున్నాం కదా. ఏమండి ఇప్పుడు ఎవరన్నా ఉపవాస ప్రార్థనకి వస్తా ఆగిపోయారంటో, వాళ్ళని పాస్టర్ గారు నేను కలిసి అమ్మ ఎందుకు రావట్లేదంటే మాకు పైకి చెప్పండి, లోపల కూర్చుంటారు. ఏం ప్రయోజనం? 3 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనకి వచ్చి అన్నీ దేవుడు ఒకటి లేదు, ఏమా ఈయన ఈ పాస్టర్కి ప్రార్థనకి రావాలంటే అని ఎంత ఇసుకుంటారు కదా. అంటే ఏం లేదు, వాళ్ళకి సంపూర్ణత లేదు. భక్తిలో సంపూర్ణత ఉంటే, విశ్వాసంలో సంపూర్ణత ఉంటే, దేవునిలో సంపూర్ణత ఉంటే ఏమండి వారు దేవుని మాటను విసర్జించకపోయినా. సో మీకు అర్థమవుతుందా? సంపూర్ణతలోనికి రావాలండి. సగంలో ఆగిపోవద్దు. జాలే భక్తి. నిన్న రాజుపాలెంలో కానీ ఒక ఇంటికి వెళ్ళాము, నేను మా పాస్టర్ గారు. ఈ అమ్మాయికి మీరు చెప్పండి అన్నాడు. ఏం చెప్పాలో అని నేను మా పాస్టర్ గారు ఆతురుతగా ఎదుర్కొస్తుంటే, ఏమి లేదు, ఉదయం లేసి కాడి నుంచి కొనుక్కునేదాకా ఇదే పిచ్చి అంటాడు. ఏ పిచ్చి అయ్యా అంటే ఏమండి ఆ అమ్మాయి ఉదయం లేసి కాడి నుంచి ఇప్పుడు ఖాళీగా ఉన్న కిచెన్లో కూడా ఇదే పిచ్చి అండి అంటుంది. ఏం చేస్తున్నాయి ఆ అమ్మాయి అంటే సెల్ ఫోన్లో దేవుని వాక్యాన్ని పెట్టుకుంది. ఏమండి రకరకాల దైవజనులు ప్రసంగాలు పెట్టుకుని ఆత్మీయంగా. కానీ ఇల్లు చాలా శ్రమంతో ఉంది, ఆ ఇల్లు చాలా సమస్యలతో ఉంది. ఇల్లు విశ్వాసంలో నేను ఏడ జారిపోతానా అని అమ్మాయి ఆ వాక్యం పెట్టుకుంటూ ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే దానికి ఏమైంది? నీకు అర్థమవుతుందా పిల్లరా? దేవుని మీద నమ్మి ఉంచడం అంటే ఏంటో తెలుసా? శ్రమైన, హింసైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, శోధనైన, వేదనైన, కష్టమైన, నష్టమైన ఆయన్ని విడిచిపెట్టకూడదు. In all situations you should stand. నిలకడగా మనం. 3వ మాట చూపిస్తాను నమ్మకం అంటే దేవుని నామములో. 1 స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవుని మాటకు విధేయత చూపించాలి. 2 సంపూర్ణత అనగా ఏ పరిస్థితుల్లోనైనా దేవుని యందు స్థిరంగా నిలబడాలి. 3వది చదువున్నాను. ఏంటంట చెప్పండి అన్న. ప్రవర్తన అంతటి యందు. నీ లైఫ్కి నువ్వు అధికారులు కాదు. నువ్వు ఎవరో తెలుసు అసలు అన్నా? డూ యు నో హూ ఆర్ యు? నీవు విలువ పెట్టి కొనబడిన వాడు. నీవు నీ సొత్తు. యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తాన్నిచ్చి నిన్ను సంపాదించాడు. నీవు నీ సొత్తు కాదు. You should walk under the government of Jesus, under the leadership of Jesus. ఏమండి నడుస్తున్నావా ఈరోజు? దేవుణ్ణి మన మీద అధికారిగా పెట్టుకున్నామా? మీకు అర్థమవడానికి మీరు భక్సింగ్ గారి జీవిత చరిత్రను ఎప్పుడైనా చదివారో లేదు. నేను చదివిన బయోగ్రఫీస్లో నేను చెప్పగలను. దేవుని అధికారం కింద నడిచిన సంపూర్ణ మానవుడు భక్సింగ్ గారని ఆయన జీవిత చరిత్ర చాలాసార్లు చదివాను కాబట్టి చెప్తున్నాను. గడ్డం చేసుకోవాలన్నా, షేవింగ్ చేసుకోవాలన్నా ఏం చేశాడు సార్?
దేవుని పర్మిషన్ తీసుకున్నాను. ప్రభా నేను షేవింగ్ చేసుకోమంటారా? చెప్పులు దొరుకునేటప్పుడు బయటకు వెళ్తాను. ప్రభా చెప్పులు దొరుకుని బయటకు వెళ్ళమంటారా, చెప్పులు లేకుండా బయటకు వెళ్ళమంటారా అని అడిగేవాడు. కంప్లీట్లీ ఈ వాక్డ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జీసస్. ఎందుకు తెలుసా? ఆయన నా ప్రభు, ఆయన నా ప్రభు. ఏమండి? అందుకని అంటాడు బైబిల్లో రోమిలికి రాసిన పత్రిక మనందరికీ తెలుసు కదా, 10వ అధ్యాయం 9వ వచనం ఏంటి? యేసు క్రీస్తు నా ప్రభు అని ఈ నోటితో ఒప్పుకొని, అర్థమైందా? ఏం చేయాలి? ముందు ఆయన ప్రభువుగా ఒప్పుకోవాలి, ప్రభువుగా అంగీకరించుకోవాలి, ప్రభువుగా పెట్టుకోవాలి. అండి ఆయన మాట చెప్తా. చిన్న ఉదాహరణ మీకు చెప్తా, బైబిల్లో మీకు అర్థమవుతుంది. దేవుడు నోవాహును దర్శించాడు. జాగ్రత్తగా ఏమన్నాడు నోవాహుతో? ఇదిగో భూమి మీద బలత్కారం పెరిగిపోయింది, శరీరులు పాడైపోయారు, ఇంతే చాలు, నేను ఈ భూమి మీదకి జల ప్రళయం పంపబోతున్నాను. ఇక్కడ ఒక నిమిషం ఆలోచిద్దాం. అసలు నోవాకు వానంటేనే తెలియదు, జల ప్రళయం అంటే దీని ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు. అంటే మీకు అర్థమైందా? ఈ వాక్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ గాడ్. ఏమండి? ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యెహోవాని దేవుని నమ్మకం అంటే ఏంటో తెలుసా? ఏమండి? లీడర్షిప్ ఆఫ్ ప్రభు పాదాలు. ఏమండి? ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, నోవాహుని ఎంతమంది ఏళన చేశారో. ఎందుకంటే వానంటే తెలియదు, జలప్రళయం వస్తుందని ప్రకటిస్తున్నాడు. అది కూడా ఓడగట్టమన్నాడు. ఓడంటే తెలుసా నోవాకి? ఓడంటే తెలియదు. ఏమిటి? వి డోంట్ నో ఎనీథింగ్. బట్ అక్కడ అంటాడు, దేవుడు ఏది ఆజ్ఞాపించాడో నోవాహు అట్లు చేశాడు. He never failed to walk under the leadership of God. He never failed to follow the commandments of his leader. తన నాయకుని యొక్క ఆజ్ఞలను ఎన్నడూ అతిక్రమించలేదు. ఏమండి? అందుకని నోవాహుని గురించి మనం చెప్తే నోవాహు అట్లు చేశాడు. వేరే మాట ఏం కనపడుతుంది? దేవుడు ఏం చెప్పింది మనం చేస్తామా? చెప్పండి, మనం చేయగలమా? అది దేవుని నమ్మటం ఏంటో తెలుసా? ఇప్పుడు అర్థమైందా? దేవుని నమ్మటం ఏంటంటే we should come under the leadership of God. దేవునితో అడగాలి, దేవుని అడగాలి. అందుకనే సంఘంలో ఏది చేసినా ముందు ఏం చేయమంటారు మిమ్మల్ని? ఎందుకని? ఆయన అధికారంలోకి వచ్చి ఆయన చేయమంటే చేస్తే ఇంకా కుదువ కొరత మనకేమి? He will take care of everything. ఏమండి? ఇప్పుడు నేను ఆయన స్వాధీనానికి అప్పగించబడ్డాను, ఆయన లీడర్షిప్ అప్పగించబడ్డాను. ఇక నా బాధ్యత దేవుడి, నా లీడర్దే. He will take care. సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. ఇప్పుడు జగన్ ఉన్నంత కాలం వైఎస్ఆర్సీపీలో తెలుగుదేశాన్ని కొట్టారు, కడకడ వణికిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలిసాడు, తెలుగుదేశం వాళ్ళందరూ కేసులు పెడతాం మేమంటే భయపడుతున్నాడు. ఎందుకని? లీడర్ ఎవరు? మా నాయకుడే, మా లీడరే. కాబట్టి ఇక మమ్మల్ని ఎవరేమి లీడర్షిప్లోకి వచ్చేయాలి, ప్రభు అధికారంలోకి వచ్చేయాలి, ప్రభు నడుపుతున్న మార్గంలోకి వెళ్ళాలి. గో అంటే వెళ్ళాలి, అంతే. ఏరియా ఆహాబు దగ్గరికి వెళ్ళు, వర్షం రాదని చెప్పు,
అంటే అయ్యా నన్ను చంపేస్తాడు అయ్యా రాజు గారు అన్నాడా? ఎంత ధైర్యంగా చెప్పాడంటే ఆ వచ్చిన చదువుదామా, వచ్చిన చదువుకుని కంక్లూషన్ కొద్దాం. ఏమండి ఆ వచ్చిన చదువుదాం రాజు గారు 17వ అధ్యాయం మొదటి రాజు 17వ అధ్యాయం మొదటి వచ్చిన చదువు. అంతట గిలాదు కాపరుస్తున్న సంబంధియుడు తిష్మీయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడుచున్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడరని చాలా క్లియర్గా చెప్తున్నాడు. అసలు ఇంకా మీరు ఆలోచిస్తే ఏలియా ఎవరు? ఆయన ఏమైనా ఐడెంటిఫికేషన్ కలిగిన మనిషా? సమాజంలో ఆయనకి ఏమైనా పేరు ప్రఖ్యాతం లేదు. ఎక్కడ అడుగులో ఉన్నాడు. ఆయనకి రికమెండేషన్ ఎవరు లేరు. ఈజ్ నాట్ ఎ సెలబ్రిటీ. ఆయన ఎవరో ఎవరికి ఆయన ప్రత్యక్షం అవుతుంది ఇక్కడే. అంతకుముందు ఎక్కడ కనపడ్డాయి. ఆయన దేవుడితో సంబంధం ఉంది. దేవుడు రోజు చెప్తున్నాడు, ఏరియా నువ్వు ఆహాబ్ దగ్గరికి వెళ్ళు, అంతఃపురంలోకి వెళ్ళు, ఇలా చెప్పు 3 సంవత్సరాలు మంచు అయిన వర్షం అయిన రాదని చెప్పు. ఏరియా ఎవరు ఆయనకి తెలియదు. అసలు నన్ను గేట్లో పోనిస్తారో లేదో నాకు తెలీదు. ఏమని మాట్లాడండి? ఏం అద్భుతం అండి. ఆయన లీడర్షిప్కి ఏమని అప్పగించుకున్నాడు. దేవుడు చెప్పాడు. అందుకే నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డాను. అహాబు ఆయన మాటగా సెలవిస్తున్నాను, నా మాటగా మంచైనను వర్షమైనను. ఏంటి ఉదయకాశంలో ఈ చరిత్ర మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నాను? దే వాక్డ్ అండర్ ద లీడర్షిప్. వారి ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారాన్ని ఒప్పుకున్నాడు. నోవాహు ఒప్పుకున్నాడు, కుటుంబాన్ని అంతటిని రక్షించుకున్నాడు. ఏలియా ఒప్పుకున్నాడు, ఇశ్రాయేలుని రక్షించాడు. దేవుని వాగ్దానం మన ఎడల నెరవేర్చబడాలంటే ఏం చేయాలంటే దేవుని యందు చెప్పండి. నమ్మకం అంటే ఏంటి? స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, దేవుని మాటలో. నమ్మకం అంటే ఏంటి? విశ్వాసంలో జీవితం అంటే భక్తి జీవితం సంపూర్ణతలోకి రావాలి. మూడవది నమ్మకం అంటే ఏంటి? ఏమండి ఆయన అధికారం, ఆయన చెప్పింది చేయాలి, మన ఇష్టం కాదు. ఎందుకంటే నువ్వు ప్రభు బిడ్డలైన తర్వాత ఆయన నిన్ను కొన్నాడు, ఆయన నిన్ను కడిగాడు. ఆయన సొత్తు. నీవు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి లేదు. నీ ప్రవర్తన అంతా ఆయనకు అప్పగించి ఆయన చేయమని చేయి. పేతురు అలాగే చేశారు కదా. ఆ గోర్నలో పేతురు ఎలా చేశాడు? ముందు ఏమన్నా రాత్రంతా ప్రయాసపడ్డావు, ఒక చేప కూడా దొరకలేదు, అయినా నీ మాటకు అప్పగించుకుంటున్నాను, నీ మాట మాత్రం నేను కాదు. అందుకే వెళ్ళి బోర్లో పడి, ప్రభువా నేను పాపని ప్రభు పాదాలు. కాబట్టి దేవుడు పెట్టారా దిస్ మంత్ ఈ నెల పీస్ఫుల్ లైఫ్ కానీ, ప్రొటెక్టింగ్ లైఫ్ కానీ, ప్రాస్పరస్ లైఫ్ కానీ, ప్రొవైడింగ్ హార్ట్ లైఫ్ కానీ దేవుడు మనల్ని దీవిస్తారు. అయితే కండిషన్ ఏంటో తెలుసా? మనము దేవుని యందు నమ్మిక ఏంటో మీకు చెప్పాను. మోకరించడానిక మన జీవితాలు పరీక్షించుకున్నా నిజంగా ప్రభు సన్నిధిలో ఏమండి స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఆయన మాట మీద నమ్మిపుంచుతున్నామో లేదో మనం ఆలోచిద్దాం. ఏమండి లోకాన్ని దేవుడిని బ్యాలెన్స్ చేయడం కాకుండా సంపూర్ణంగా దేవుడిలో ఎదుగుతున్నామో లేదో పరిశీలించుకుందాం. అంతేకాకుండా మన ప్రవర్తనలో మన ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని అధికారం ప్రకారం మనం ప్రవర్తిస్తున్నామో లేదో పరీక్షించుకుందాం. పిల్లరా మోకరించుదాం దయచేసి మోకరించుదాం పిల్లరా, పరీక్షించుకుందాం.
ఏదో వచ్చేమో పోయేమో కాదు పిల్లరా. ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ నీ ఆత్మీయ బలహీనత కనబడుతుందో దాని ఉన్నపాత్ని ఒప్పుకొని, ఎందుకంటే ఈ మాసంలో దేవుని వాగ్దానం నీ ఎడల నెరవేర్చబడాలంటే దేర్ ఈజ్ ఎ కండిషన్. ఆ కండిషన్కు తగిన విధేయత నీలో కనబడితే ప్రభు నీ ఎడల తన కార్యాన్ని చేస్తాడు. ప్రార్థన చేసుకున్న ప్రభు బలలో చేయలేదా ఆ మధ్యలో ఉన్న స్పర్శన్ గారు ముందుకు వస్తారు. ప్రభు బలను పంచుకులో సహాయం చేస్తారు. వారితో పాటు రాజా సుమన్ కూడా ముందుకు వస్తారు. ప్రభు బలను పంచుకులో సహాయం చేస్తారు. యేసు తాము అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకును అనేకుల కొరకును క్షమించవలసిన నా కొత్త నిబంధన రక్తము, దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పిన మాట ప్రకారం ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆయన బలలో మనం పాల్గొంటున్నామండి. పరిశుద్ధుడ, అద్వితీయుడ, ఆశ్చర్యకరుడ, దయామయుడ, దయగల ప్రభా, సర్వమంతుడ, సమాధానకర్త, జీవాధిపతి అయిన దేవ, జీవాహారమైన దేవ, వందనాలు స్తోత్రములైన గడిచిన కాలమందు నీ కృపలో, కాపుదల్లో, రక్షక వలయంలో మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని దయచేసి మరొక పరిశుద్ధ దినం నందు నీ పాదముల చెంతకు చేరి మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని స్మరించే, మిమ్మల్ని గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములైన మీ దాసుని ద్వారా మీరు అందించిన ఆత్మీయ ఆహారాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఈ జూలై మాసంలో మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములైన సమాధానం కలిగినటువంటి జీవితం, రక్షణ కలిగినటువంటి జీవితం, ఫలింపు కలిగినటువంటి జీవితం, అదేవిధంగా ప్రభా క్షేమకరమైనటువంటి మార్గం కలిగినటువంటి జీవితం మేము పొందాలంటే మిమ్మల్ని నమ్మాలని మీరు వివరించిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములైనా దానికి తండ్రి మేము కలిగి ఉండవలసినటువంటి జీవితాన్ని మీరు వివరించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం తండ్రి. అవునైనా తండ్రి, మా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక సంపూర్ణమైనటువంటి హృదయంతో మీ అధికారంలో మేము జీవించులాగా మమ్మల్ని సరిచేయండి నాయన. మాలో ఏదన్నా సరిచేయవలసి ఉంటే తండ్రి వాటిని సరిచేసుకుని నీ బిడలంగా, నీ సాక్షులంగా మీ రాకడ వరకు నిలబడే కృపను మాకు దయచేయండి నాయన. అదేవిధంగా ప్రభా మీ మరణ పునరుద్ధానాలకు సాదృశ్యంగా ఉన్నటువంటి బలలో మేము పాల్గొంటుండగా ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకొని నీ సాక్షులంగా జీవించే కృపను మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన తిరిగి రానైనా ప్రభు యేసు నామములో మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున హెచ్చిస్తూ ప్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనసులో రక్షణానుభవం పొంది బాప్తిజం ద్వారా స్థలంలో చేర్చబడిన వారు మీ కుడి చేసిన మీ తలకంటే పైగా చూపితే వాళ్ళు మీకు అందజేయబడుతుందండి. గమనించి తీసుకోవాలని మనం చేస్తున్నాం. గొప్ప రక్షణనివ్వా యేసు శిలువలో వేలాడుచున్నాడుగా, శిలువలో వేలాడుచున్నాడుగా, చూడుము ఈ క్షణమే కల్వారిలో ప్రేమ ప్రభునికై మరణించెను, రక్షణనివ్వా యేసు వేలాడుచున్నాడుగా, శిలువలో వేలాడుచున్నాడుగా, చెడిపోయి మరణించెను
విశ్వాసులు సాదృశ్యంగా వారి జ్ఞాపకం చేసుకుంటూ సైన్యంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ పాస్టర్ గారు ప్రారంభం చేస్తారు. వారి విశ్వాసం జాగ్రత్త